ఏప్రిల్లో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మై నేమ్ ఇస్ గంగా వెంకటేష్, ఎంఎస్సి బిఈడి, ఎంఎస్సి ఇన్ ప్యూర్ మ్యాథమెటిక్స్. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి టెట్ కమ్ టీఆర్టీ 2018లో జరిగిన ఎగ్జామ్లో మోడల్ పేపర్లోని క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇవి అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ద క్వశ్చన్ ఈజ్ one of the question in 2018 TETCOM TRT is, if the variance of the data 2, 4, 5, 6, 8 and 17 is 23.33, then the variance of the 4, 8, 10, 12, 16, 24 will be. Next options వచ్చి square root of 23.33 and 23.33, 46.6 and 4 23.33 హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 2 అనేది 4 అయింది, డబల్ అయింది, 4 అనేది 8 అయింది, 5 అనేది 10 అయింది, 6 అనేది 12 అయింది, 17 అనేది 16 అయింది, 8 అనేది 16 అయింది, 17 అనేది 25. ఇది డైరెక్ట్ బిట్ అండి. అదేంటంటే ఎప్పుడైతే మనకి ఎలిమెంట్స్ డబుల్ అయితే వేరియన్స్ కూడా డబుల్ అయిపోతుంది. కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ 46.66. వితౌట్ పేపర్ అండ్ పెన్ చేయొచ్చు ఈ బిట్. అండ్ ద సెకండ్ బిట్ వచ్చి cos 38 degrees into secant 90 minus 2a is equal to 9. Then the value of a is option 1 52 degrees, option 2 38 degrees, option 3 26 degrees, option 4 90 degrees అని ఇచ్చాడు. సో మనకి రిలేషన్ తెలుసు, కాస్ డేటా అంటే 1/సీకెన్ అని. అంటే సీకెన్ ఎప్పుడు కనిపించినా మనం 1/కాస్ అని రాయొచ్చు. సో కాస్ 38 degrees, సీకెన్ 90 minus 2a కనబడుతుంది కాబట్టి దాన్ని 1/cos 90 - 2aగా రాయొచ్చు. 1 ఇది వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, కాస్ ఈక్వల్ అవుతుంది. 38 degrees ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సారీ అండి, ఇక్కడ 2a, నేను 3a అని రాశాను, 2a. అండ్ 2a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ 2a ఇటు వస్తే ప్లస్ 2a, అండ్ మైనస్ 38 ఇటు వస్తే ప్లస్ 38 ఇటు వస్తే మైనస్ 38. 2a ఈజ్ ఈక్వల్ టు 52 అండ్ ద క్యాన్సిలేషన్ a ఈజ్ ఈక్వల్ టు 20 degrees. చాలా ఈజీగా చేయొచ్చండి బిట్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చి, the length of the shadow of the vertical towers on a ground increases by 10 meters when the altitude of the sun changes from 45 degrees to 30 degrees. Then height of the tower is in meters. And option 1 is 10 into root 3 plus 1. Option 2 is 10 into root 3 minus 1. Option 3 5 into root 3 minus 1. ఫోర్త్ ఆప్షన్ 5 into root 3. క్వశ్చన్ పెద్దగా ఉంది కాబట్టి మనం చదవడానికి భయం పడి మనం క్వశ్చన్ వదిలేస్తాం, కానీ క్వశ్చన్ చాలా ఈజీ అండి. ఇక్కడ హైట్ ఆఫ్ ద టవర్ రెండు కేసుల్లో కూడా ఈక్వల్గా ఉంటుంది, హెచ్. ఇది దీన్ని వచ్చి షాడో అనుకుంటాం మనకు తెలియదు కాబట్టి ఎక్స్. బట్ చేసే యాంగిల్ ఎంత అంటే 45 degrees. ఇది వచ్చేసి షాడో అంటే నీడ. సో మనకి యాంగిల్ ఎంత మారుతుంది అన్నాడు, 45 degrees నుంచి 30 degrees మారుతున్నాడు అన్నాడు. ఆ సందర్భంలో హైట్ అనేది నీడ పొడవు అనేది 10 meters పెరుగుతుందని చెప్పారు. x+10 తీసుకున్నాము. రెండు కేసుల్లోని హైట్ కామన్. ఇక్కడ హైట్కి సైడ్కి అంటే ఆపోజిట్కి, ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి ఆపోజిట్కి అడ్జసెంట్కి ఒక రిలేషన్ ఉంది మన దగ్గర. tan 45 ఇక్కడ తీసుకున్నాను, tan 30 ఇక్కడ తీసుకున్నాను. ఆపోజిట్ అంటే హెచ్, సైడ్ అంటే ఎక్స్. ఇక్కడ ఆపోజిట్ అంటే హెచ్, సైడ్ అంటే x+10. ఓకే. దెన్ tan 45 వాల్యూ 1 అని మనకు తెలుసు కదా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయిపోయింది. ఇక్కడ tan 30 అంటే 1/√3 అని మనకు తెలుసు కదా. సో ఎక్స్ని ఇటువైపు పంపిస్తే x+10/√3 ఈజ్ ఈక్వల్ టు. ఇన్ బోత్ ద కేసెస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్. సో మనం రాసుకోవచ్చు కదా, x+10 ఈజ్ ఈక్వల్ టు √3 into x. √3ని ఎక్స్ని ఇటువైపు తీసుకురండి. √3x - 10 ఈజ్ ఈక్వల్ టు 10. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో కామన్ తీస్తే √3 - 1 ఈజ్ ఈక్వల్ టు 10. సో నేను ఇక్కడ రేషనలైజ్ చేస్తున్నాను. రేషనలైజ్ అంటే మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. ప్లస్ √3 + 1/√3 + 1, 10 into √3. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 10 into √3. సో 3 అంటే 9 - 1. దెన్ వాట్ విల్ హ్యాపెన్, 2 5s are 10 into √3 + 1. సో ఈ కేసులో మనకి ఏంటి తెలుసు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తెలుసు. మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 5 into √3 + 1. అదే మనకి హెచ్ అవుతుంది కదండి. సో 5 into √3 + 1. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఒకసారి చూడండి ఇక్కడ. ద వాల్యూ ఆఫ్ 58 cube minus 23 cube minus 34 cube
ది వాల్యూ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. సో క్వశ్చన్ చూసి చాలా టఫ్గా ఉందని మనం ఫీల్ అవుతాం, కానీ ఇందులో టఫ్ అన్నది ఏం లేదు. ఎప్పుడైతే దీన్ని ఏబిసి అనుకున్నాం, దీని టోటల్ అనేది 0 అయితే వీ హ్యావ్ వన్ రిలేషన్ ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ ఈక్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3ABC, 3 ఇంటూ 58 ఇంటూ 24 ఇంటూ 34. సో దాన్ని మల్టిప్లై చేస్తే 141984 డైరెక్ట్ పెట్టండి ఆన్సర్. సో దట్ ఈస్ ద ఆన్సర్. And the second and the next question, if the roots of the equation b minus cx square plus c minus x plus a minus b is equal to 0 ఈక్వల్ అంటే ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి వర్గ సమీకరణ మూలాలు సమానమైతే a ప్లస్ c/2 విలువ ఎంత అని అడిగాడండి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ b మైనస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ c మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే మనకి మూలాలు సమానం అన్నాడో వర్గాలు సమానం అన్నాడో b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి సో దాని నుంచి b² అంటే c మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటూ వస్తే మనకి a మైనస్ 2b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సింప్లిఫై చేయండి, ఓన్లీ స్క్వేర్ ఇక్కడ, దీన్ని మల్టిప్లై చేయండి. సింప్లిఫై చేస్తే మనకి a మైనస్ 2b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఫైనల్లీ వి గెట్ a మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0, మైనస్ 2b ప్లస్ c అటు వెళ్తే మైనస్ a అండి, ప్లస్ c అటు వెళ్తే మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు మైనస్ a ప్లస్ b అండి, మైనస్ మైనస్ క్యాన్సిల్ 2b ఈజ్ ఈక్వల్ టు. సో ఫైనల్లీ మనకి ఏమొచ్చిందండి, 2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c బై b. సో యువర్ ఆన్సర్ ఈజ్ 2. బట్ నేనేమంటానంటే షార్ట్ కట్, ఇప్పుడు మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం కదా, ఇంత ఎస్ఏ క్వశ్చన్ రాస్తే మన 4 మార్క్స్కి 5 మార్క్స్కి ప్రిపేర్ అవ్వట్లేదు, అండ్ మనకి టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ టెన్షన్కి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా చాలా సందర్భాల్లో మనం తప్పు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్లస్లో మైనస్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో దానికి ఒక నోట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా మనకి బి మైనస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఇలాంటి సమీకరణాలు ఇస్తే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో ఏ కామా బి కామా సిలు అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ లాస్ట్ ఎలిమెంట్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మిడిల్ ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఏ ప్లస్ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి సి బై 2 ఈజ్ ఈక్వల్ టు బి కదా. కానీ క్వశ్చన్లో మనకి 2 అడగలేదు, బి అడిగాడు కదా. ఈ బీని ఇటువైపు తీసుకొస్తే మనకి ఏమవుతుందండి, ఏ ప్లస్ సి బై బి ఈజ్ ఈక్వల్ టు 2 అండి. డైరెక్ట్గా 2 అనే ఆన్సర్ అనేది మనం పిక్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ వచ్చేసి చాలా టైమ్స్లో ఇది బిట్ మనం తప్పు పెట్టడానికి అవకాశం. ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4 to 152 మేడ్ ఇట్ పర్ఫెక్ట్ స్క్వేర్. మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఎందుకు రాదు, డిఎస్సిలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఎందుకు రాలేదు అని చాలా టైమ్స్ మనం ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ దగ్గరే మనం అనేది ఆగిపోతూ ఉంటాము. ఎందుకంటే ఈ ఒక్క బిట్ వస్తే మనకు మార్క్స్ యాడ్ అవుతాయి కదా అని. ఇందులో కష్టపడడానికి ఏం లేదండి, ఒక్కసారి చూడండి 4 to 152 కాబట్టి మనకి మెథడ్ ఉంది కాబట్టి 2 ఎలిమెంట్స్ డ్రా చేసుకోండి. 6 6 హౌ మచ్ 36. సో 12 on 6 తీస్తే 615. 6 ఇక్కడికి వస్తే ఎంత అవుతుందండి, డబుల్ అవుతుంది కదా. సో డబుల్ అవుతుంది, డబుల్ అయితే ఎంత అవుతుంది, సో 5 5s అనుకున్నాం అనుకోండి, ఎంత వచ్చింది 625. మన దగ్గర ఉన్నది 615, ఎక్స్ట్రా ఎంత వచ్చేసింది 625. మనకు అంత అవసరం లేదు కాబట్టి ఎంత చేస్తాము, 4 చేస్తాం. 4 చేస్తే ఎంత వచ్చిందండి, 4 చేస్తే ఎంత వచ్చింది 496. సో మనకి డిఫరెన్స్ ఎంత వచ్చిందండి 119. ఈ డిఫరెన్స్ అనేది మనకి లేకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుంది కదా. సో దట్ విల్ బి ద సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత మనం తీసేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంటే 116. అండ్ ఇక్కడ వచ్చి చూడండి క్వశ్చన్. సో మనకి √x ప్లస్ √x స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని ఇచ్చాడు. ఆప్షన్ 1 వచ్చి 3/5 ఇచ్చాడు, ఆప్షన్ 2 ఇచ్చి 1 ఇచ్చాడు, ఆప్షన్ 4 ఇచ్చి 3 ఇచ్చి 4/5 ఇచ్చాడు, ఆప్షన్ 4 16/25. దెన్ ప్లస్ √x అటువైపు వెళ్తే ఆల్రెడీ ఇక్కడ 1 ఉందండి, 1 మైనస్ √x హోల్ స్క్వేర్ చేయండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ x a మైనస్ b హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ 2 √x ప్లస్ x క్యాన్సిల్. ఇక్కడ ఏ మిగులుతుందండి 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, మళ్ళీ అగైన్ స్క్వేర్ రూట్ చేయండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 1 మైనస్ x, దీన్ని మళ్ళీ రూట్ చేస్తే 1 ప్లస్ a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, √x అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ x ఉంటుంది, మైనస్ 4 √x. సో ఫైనల్లీ మైనస్ 4 √xని ఇటు తీసుకురండి. 4 √x ఈజ్ ఈక్వల్ టు 4x, x కలిపితే 5x. ఎక్స్ని మనం √x ఇంటూ √x కింద రాసుకోవచ్చు, 4/5 √x. సో మనకి కావాల్సింది x కాబట్టి మనకు వచ్చింది ఎంతండి, √x ఈజ్ ఈక్వల్ టు 4/5 వచ్చింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు 16/25 వస్తుంది. సో దిస్
లాస్ట్ ఆప్షన్ విల్ బి ద ఆన్సర్. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్తున్నాను, ఇది డిఎస్సి కదా, సో మనం ఇలా లెక్కలు చేసుకుంటూ పోతాం, మనకి ఏదో మంచి అప్రిషియేషన్ ఇస్తారనుకుంటే అది రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఏంటి అంటే షార్ట్ కట్, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, పక్కన ప్లస్ ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ నెంబర్ అయితేనే క్యాన్సిల్ అవుతుంది, ఇంకేదే నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. ఇది స్క్వేర్ రూటా కాదు, నో, ఇది మనకు ఆప్షన్ అయ్యే అవకాశం లేదు. ఇది స్క్వేర్ రూట్ ఆప్షన్ అయ్యే అవకాశం. 1 చెక్ చేద్దాం. ఇక్కడ 1, ఇక్కడ 1, 1లోంచి 1 తీస్తే 0 కదండి, ఇక్కడ 1 కలిపితే 2 కదా, LHS RHS ఈక్వల్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ 16 చూసుకోండి. ఇక్కడ 16 అంటే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, 4/5. ఇక్కడ ఏం మిగులుతుంది, క్యాన్సిలేషన్. ఇంకా అంతలా క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరం లేదు, మనకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చి 16/25 అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.